అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. We wish you so many achievements in coming days, sir. Definitely. మీరు ఇంకా యంగ్ అయిపోవాలి, మళ్ళీ యూత్ లోకి వెళ్ళి అంతే మళ్ళీ చక్రవర్తి గారి దగ్గర జాయిన్ అయినట్టుగా మళ్ళీ ఎన్నో సినిమాలు చేసి తెలుగు సినిమా సంగీతానికి మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది సార్. ఐ నో ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 years మీరు మంచి 3 decades మాక్సిమం నేను వర్క్ చేశాను. అవునండి, మాక్సిమం తెలుగు పరిశ్రమకి ఎంత చేయాలో అంత నా సేవ. నాకు నిన్న జరిగినట్టుంటుంది విజయ గార్డెన్స్లో వేటూరు గారు మిమ్మల్ని నన్ను అందరినీ కలిపి ఎంత మంచి సక్సెస్ అవుతున్నారు గారితో చాలా ఆయన ఆశీస్సులు. గురుగారు కూడా ఎన్నో సినిమాలు మాకు చెప్పేవారు. అవునండి, మాతో కోదనారెడ్డి గారికి అందరూ కోదనారెడ్డి గారు కూడా ఎంత ఎంకరేజ్ చేశాడు. అయ్యో రాఘవేంద్ర గారు కూడా మీరు రాజసింహం సినిమా చేసినప్పుడు ఇంకోటి నాతో పర్సనల్ గా అన్నారు వాళ్ళ ఆర్కెస్ట్రైజేషన్. ఎందుకంటే అప్పుడు కీరవాణి గారు రాఘవేంద్ర గారికి రెగ్యులర్ గా చేస్తున్న రోజులు. ఆ టైంలో మీకు అనుకోకుండా మధ్యలో ఆ సినిమా వచ్చింది. వచ్చినప్పుడు అన్నపూర్ణలో షూటింగ్ చేంజ్ కోసం ఆయన మాకు ఇవ్వడం జరిగింది. అదే రాజసింహం సినిమా, రాజశేఖర్ రమ్యకృష్ణ. యాక్చువల్లీ బిగినింగ్ డేస్ లో నేను ఫస్ట్ సుమన్ సినిమాలు చేసాం. అవును, సుమన్ తర్వాత సిల్క్ స్మిత ఆవిడ ఓన్ ప్రొడక్షన్ ఉండేది. ఆ సినిమాలు తర్వాత మన రాజశేఖర్ గారి సినిమాలు బిగినింగ్ అది మేము చేసాం. తర్వాత మాకు మోహన్ బాబు గారి దగ్గర నుండి ఆ సినిమా చేసాం. ఇది ఫస్ట్ ప్రణయ్ గారి మోహన్ బాబు గారు, తర్వాత సుమని ఎక్కువ చేసాం. సుమని తర్వాత రాజశేఖర్ది చేసాం, రాజశేఖర్ గారిది. ఆ తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, మెగాస్టార్ అలా. అవునండి, కానీ అందరు హీరోలు చేసాం, ఒక ఎన్టీ రామారావు గారు తప్ప. మీరు వచ్చేసరికి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం అదొక్కటే మిస్ అయ్యామన్నమాట. అది ఇంకా లోపల ఉండిపోయింది ఆ కోరిక. కానీ ఆ కోరిక మా బాలయ్య బాబు చేశాను. అన్ని సెన్సేషనల్ మ్యూజిక్ ఇచ్చాను బాలయ్య బాబు. మంచి పాటలు చేశారు కదా బాలయ్య బాబు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు నా పాటలు వినడానికి నేను యూట్యూబ్కి వెళ్తుంటా. ఎందుకు సడన్గా అనిపిస్తుంది జిమ్ అనే విందాం ఒకసారి, టప్పుని వింటా. లేకపోతే బాలయ్యది పెద్దన్నయ్యలో పాటలు ఏదో వింటే దాంట్లో కామెంట్స్లో ఉంటాయి. ఆ కామెంట్స్ చూస్తుంటే ఒక్కొక్కరు ఎంత చక్కగా అసలు కోటి మ్యూజిక్ అబ్బా అంటుంటే ఎంత ఆనందం వేస్తుందో వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లో. అవును, మామూలు నెటిజన్స్ ఉంటారు కదా, కామెంట్స్ పెడతారు కదా, ఆ కామెంట్స్ భలే ఉంటుంది. అంటే ఇంతవరకు ఎవడు తిట్టి రాయలేదు నాకు, బా ఎంత బాగా చేశారు మ్యూజిక్ కోటి. ఆ బ్లెస్సింగ్స్ నాకు చాలా హ్యాపీ. అసలు మీరు ఎందుకు ఏం లేదండి, మీ లైఫ్ స్టైల్లో ఉన్న డిగ్నిటీ ఏదైతే ఉందో, యు హావ్ నెవర్ బీన్ దట్ క్యారీస్ మెయిన్గా. మీరు అల్లరి చిల్లరగా లేరు ఇప్పుడు, ఎప్పుడు లేదు. టాప్ మిమ్మల్ని సినిమాలు లేకుండా ఉన్నప్పుడు చూశాను నేను, గ్రాడ్యువల్గా పెరుగుతూ టాప్ పీక్లోకి వెళ్ళిపోయినప్పుడు చూశాను. ఎప్పుడూ ఒకలాగే ఉన్నారు. అంతే, బీన్ ది సేమ్. అంతే, అలాగే ఉండాలి. కాన్షియస్నెస్, నేను రాజశేఖర గారి అబ్బాయిని, నేను జాగ్రత్తగా ఉండాలని ఒక ఫీలింగ్ అది లోపల మెయిన్. అదే నాకు నాన్నగారు మహాపండితుడు, ఆయన కొడుకుగా నేను ఎక్కడ ఒక చిన్న బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు, ఒకడు వేలెత్తి చూపించకూడదు మనల్ని అని అంత జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చాను. యూఆర్ ఎ గ్రేట్ సన్ సార్, మోర్ దెన్ ఎ గ్రేట్ మ్యూజిక్. బ్లెస్సింగ్స్ అది నాన్నగారి బ్లెస్సింగ్స్, మా గురుగారి బ్లెస్సింగ్స్, చక్రవర్తి గారి బ్లెస్సింగ్స్. ఈరోజు ఈ స్థాయికి నేను ఎదగలిగానంటే నిజం. ఈరోజు నా పాటలు ఉంటే నేను చేశానా అని నాకే ఆశ్చర్యం వస్తుంది. కొన్ని పాటలు వింటుంటే ఆర్గనైజేషన్ అంతా, ఓ మై గాడ్, ఐ రియలీ ఎంజాయింగ్. అవును, మీ ఒక వేవ్లా చేసేసాను నాగేంద్ర. అవును, ఒక అది వచ్చింది అంతే ఆ వేవ్. ఒక టైంలో మ్యాగజైన్కి ఫోటోలు ఇవ్వడానికి కూడా మీకు టైం లేని రోజులు నాకు తెలుసు. మీరే కదా మొత్తం మెయిన్ పేజ్లో కూడా శివరంజని మ్యాగజైన్లో కదా. శివరంజనికి అది ఇళయరాజా గారికి కూడా జరగలేదు. ఈ ప్రపంచంలో ఏ సంగీత దర్శకుడికి జరగలే. ఫస్ట్ మెయిన్ శివరంజని కవర్ పేజ్, మీరు కవర్ పేజ్ అది మీరే చేయించారు. నేనే చేయించాను. నా కొన్ని ఫొటోస్ కూడా మీరు తీయించి, అయ్యో గిటార్ మీద ఇలా పెట్టి ఇప్పటికే ఉన్నాయి ఫొటోస్. అవునా? అప్పుడు ట్రాన్స్పరెన్సీస్ అని ఉండేవి మనకి. ఇప్పుడు లేవు అవి, ట్రాన్స్పరెన్సీస్ లేవు ఇప్పుడు. రామారావు కావాలన్నా నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకునేవాడిని, ఎన్టీ రామారావుకి. దుర్యోధనుడు ఆ గెటప్లు కావాలంటే ఈ ఆ ట్రాన్స్పరెన్సీస్, మామూలు ఫోటోగ్రాఫ్లు వేరు, ట్రాన్స్పరెన్సీ క్వాలిటీ ఎక్కువ ఉండేది అనమాట కవర్ పేజీలు వేయడానికి వాటికి. అప్పుడున్న టెక్నాలజీ అది. ఇప్పుడు ఏం అక్కల అంత దాంట్లోంచి సిస్టంలోకి వెళ్ళిపోయి ప్రింటింగ్లోకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. ఆ ట్రాన్స్పరెన్సీస్ కూడా మీకు తీయించాం. మీకు టైం ఉండేది కాదు అసలు. అదే అసలు ఎక్కడ పడుకుంటూ బిజీ ఫ్యాక్టరీ వర్క్ చూశారు కదా మీరు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కదా. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ కూడా చేసాం, 2 సినిమాలు చేసాం ఆయనకి. గోకులంలో సీత మంచి మ్యూజిక్. ఇప్పటికీ ఆ పాట గోకుల కృష్ణ గోపాలకృష్ణ పాట, కృష్ణాష్టమి అంటే ఆ పాట కంపల్సరీ, గ్యారంటీ. అలాగే అక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి సినిమా అయింది. అవును, అది చేసాం. సో అందరు హీరోలు చేశాం, ఒక పెద్ద తప్ప. ఒక ఎన్టీ రామారావు మిస్ అయింది.
సో ఇంత కెరీర్లో చూసుకుంటే అదొక్కటే మీ లోపం. నాకు ఇంకో గొప్పతనం ఏంటంటే నాకు గొప్పగా ఫీల్ అయ్యేది ఎన్టీ రామారావు బర్త్డే May 28, నా బర్త్డే May 28. అది నాకు అదొక ఆనందం. నాకు పెద్ద అయిన బర్త్డే మంది చాలా రా బాబు. గ్రేట్ కదా సార్. గ్రేట్. ఎవరికి తగ్గుద్ది ఆ కోఇన్సిడెన్స్ కూడా కోఇన్సిడెన్స్ చూడు. ఐఎమ్ సో హ్యాపీ, ప్రౌడ్ అనమాట. నాకు గొప్పగా చెప్తున్నా, అందరికి చెప్పుకుంటున్నా. పెద్ద ఆయన బర్త్డే మాది May 28. ఎవరికి లేదు ఇండస్ట్రీలో, నిజంగా ఎవరికి లేదండి. ఎవరికి లేదు. ఇట్ ఇస్ ఓన్లీ ది సెకండ్ బర్త్డే మీ ఒక్కలదే May 28 అంటే. అది వరల్డ్ ఫేమస్ డేట్. మరి అమెరికాలో ఆ డేట్కి ఏదో ఇచ్చారమ్మా. May 28కి రామారావు దీనికి దానికి గుర్తురట్లా ఒక సాలిడేటీ డే లాగా. ఓకే. ఆ రోజుని కంప్లీట్గా ఒక హాలిడే లాగా ఏదో సంథింగ్, అవునా, స్పెషల్ డే లాగా. ఓకే. ఎస్, అమెరికాలో ఒక ప్లేస్లో ఎక్కడో ఒక సిగ్నిఫికెంట్ డేట్ కింద పెట్టారు May 28 బికాస్ ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి. ఓకే. ఓకే. సో నైస్ కోటి గారు, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది అసలు. ఏదో ఫ్రెండ్లీగా మనం ఏదో మాట్లాడుకుంటూ, ఇంటర్వ్యూలో లేదు ఇది. కొన్ని క్వశ్చన్స్ అని భలే మంచి క్వశ్చన్స్ అడిగారు. కొన్ని డౌట్స్ కూడా అన్నీ నేను క్లియర్ చేశాను. అంటే కొన్ని నేను ఎమోషనల్గా మాట్లాడినా దయచేసి అందరూ లైట్గా తీసుకోండి. ఎందుకంటే దిస్ ఆల్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పీరియన్స్లో మాట్లాడాను, లోపల ఉన్నటువంటి ఫైర్ కాదు. నా ఫైర్ ఎప్పుడు నా వర్క్ మీద కాంపిటీషన్ మీద ఉంటుంది, కానీ ఫైర్ వేరే దేని మీద, గిటార్ మీదే కానీ గిల్లి కజ్జాల మీద ఉంటుంది. మీ ఫైర్ అంతా గిటార్ మీదే. ఇప్పుడు హ్యాపీగా నా పియానో వాయించుకుంటూ అని ఈ పీరియడ్ని బాగా నేర్చుకుంటున్నా. ఇంకా ఆ రోజు నేర్చుకోవడానికి టైం లేదు నాగేంద్ర. నేను ఏం చేస్తాను, నేను కంప్లీట్ క్లాసికల్ వెస్టర్న్ నొటేషన్ స్టార్ట్ చేశాను. బిఫోర్ కంపోజర్ అవ్వకముందు క్లాసికల్ గిటార్ స్టార్ట్ చేశాను. అన్నీ స్టార్ట్ చేస్తే సరస్వతి ఏం చెప్పింది, రై చాలరా రారా నాకు ఎక్కి లోపడేసింది. ఏది చేయలేకపోయాను. బట్ నాకు క్రియేటివిటీ ఉంది, ఇది నాకు హెల్ప్ అయింది. నాకు 10 మంది ఉన్నారు నోటేషన్ రాసేవాళ్ళు అక్కడ, 10 మంది. అవును, నాకు తెలుసు. నేను అంటే టక్ 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 రాసేవాళ్ళు. హనుమంతరావు ఉండేవారు కదా, హనుమంతరావు, రాధాకృష్ణ గారు, ఇంకా మహర్షి, అవును, చాలా మంది అసిస్టెంట్స్. కృష్ణ చక్ర ఎప్పుడైనా మందరు చేశారా? చేయలేదుగా. లేదు, చక్రవర్తి గారి దగ్గర ఉన్నారు అక్కడెక్కడ. కృష్ణ గారు ఆయన ఒక గ్రేటెస్ట్ కండక్టర్ కృష్ణ చక్రలో. చక్కెర వచ్చి నాన్నగారి దగ్గర ఆయన హార్మోనిస్ట్, చక్రధర్రావు ఆయన పేరు. చక్రధర్రావు నాన్నగారి దగ్గర. ఆయన ఫాదర్ వచ్చి అంజయ్య గారిని తబలిస్ట్ ఆయన. ఓకే. నాన్నగారికి ఆయనే తబలిస్ట్, మల్లీశ్వరి ఇటుకంతా ఆయనే వాయించారు. ఘంటసాల గారి దగ్గర జట్సన్ నుండి, జట్సన్ గారు. ఇది చాలా పెద్ద సీనియర్ మోస్ట్ అంజయ్య గారు అంటారు ఆయన తబలిస్ట్. ఓకే. అంజయ్య గారు కొడుకే అనమాట చక్రధర్రావు గారు. చక్రధర్రావు. ఓకే. వాళ్ళు కృష్ణా చక్ర ఒకే సినిమా చేశారండి. అదే వియ్యాల వరకు అయ్యాలి, కళ్ళు లేవు. అది అదొకటి, వియ్యాల వరకు అయ్యాలి ఒకటి, వియ్యాల వరకు రెండు చేసి. అంటే చక్రవర్తి గారు ఎక్కువ ఫ్యాక్టరీ వర్క్ లాగా జరిగేది. చక్రవర్తి గారు చెప్పి ఇప్పించారు 2 సినిమాలు వాళ్ళకి. తర్వాత బిజీ అయిపోతే ఆయనకి ఇబ్బంది అయిపోతుంది కదా, మరి మళ్ళీ అంత వర్క్ చేసి అన్ని సినిమాలు ఒప్పేసుకుంటాడు ఆయన. మమ్మల్ని అంటే కృష్ణ చక్ర, రాజ్కోటి మేము చేయాలి. ఏడాదికి 80 సినిమాలు 90 సినిమాలు 40 ప్లస్ చేశారు సినిమా చక్రవర్తి గారు. అది అంతా 40+ చేయడం చాలా కష్టం. 48 సినిమాలు, సారీ 48 సార్ ఒక సంవత్సరం క్యాలెండర్ ఇయర్లో. అమ్మ ఎన్ని, అదొక ఎరా, గ్రేట్ ఎరా. మళ్ళీ అలాంటి ఎరాస్ మరి సినిమా ఇండస్ట్రీ మరి చూడదు సార్. అది మేము చూసాము, మీరు చూసారు, మేము చూసాము. ఇంకెవరికి లేదు, ఇంకెవ్వరికి రాదు, ఎవరు రాదు లేదు. అసలు ఆ లైవ్ ఆర్కెస్ట్రా, ఆ లైవ్ రికార్డింగ్స్ అవన్నీ చూసే యోగం, భాగ్యం ఎవరికి లేదు. అటువంటి లైవ్ చూసి గోల్డెన్ ఎరా చూసి వచ్చిన. అవును, అర్థమైందా? అవును సార్. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు టీచ్ దెమ్. ఇప్పుడు కొత్త జనరేషన్స్కి ఒక కంపోజర్స్, సింగర్స్ వచ్చిన వాళ్ళకంతా ఈ టెక్నిక్స్ నేర్పిద్దామని. పాత అని అనుకోకుండా, దిస్ ఇస్ ద వే. వెళ్తే ఇలాగ వెళ్తే ఈ రూట్స్ చాలా బాగుంటుంది. మేము వచ్చిన రూట్స్ అది. నా రూట్స్ అందరికి చెప్పాలి కదా, నేను జనరేషన్స్ తెలియాలి కదా, వాళ్ళు కూడా ఎదగాలంటే. అవునండి. ఇక్కడ ఇందులో యాటిట్యూడ్స్ దగ్గర నుండి హౌ టు ప్రాక్టీస్, హౌ టు డూ సాధన, ఇవన్నీ మనం అంటే తయారు చేద్దామని నాకు అదొక ఆలోచన. ఇది డెఫినెట్గా. అంటే మీరు దానికి ఒక యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు చెప్తున్నాగా మీకు, చెప్తే రీచ్ అవుతుంది ఇది. ఓకే, డెఫినెట్లీ. ఏమైనా వస్తే మటుకు ఐ వాంట్ టు టీచ్ దెమ్. మరి మా ఐ డ్రీమ్ ద్వారా చేయకూడదా? ఎలా వీ విల్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ యూ. ఓకే. అంటే ద వే ఆఫ్ కంపోజిషన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేయాలి, దట్ రికార్డింగ్స్ ఎలా చేసుకోవాలి, దట్ రీచెస్ ద పబ్లిక్ ఆర్ ది
స్టూడెంట్స్ ఆఫ్ మ్యూజిక్, డెఫినెట్లీ ఆస్పైరెంట్స్ ఇన్ ది ఇండస్ట్రీ? ట్రైన్ దెమ్. నా ఎక్స్పీరియన్స్ నాతో పోకుండా అందరికీ అందుతే కొంచెం నేర్చుకోవచ్చు కదా ఏదన్నా. అదే మీ కాంట్రిబ్యూషన్ ఎగ్జాక్ట్. ఓకే, మీరు ఫ్రీగా, ఓకే మీరు ఎప్పుడు ఫ్రీగా లేరు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు చిన్న వాళ్ళని పెట్టుకుని నేను వర్క్ చేస్తాను. ఎందుకంటే సీనియర్ కీబోర్డ్ ప్లేయర్ అంతా పెట్టుకోండి నేను. చిన్న వాళ్ళతో వర్క్ చేస్తే వాళ్ళని తయారు చేస్తుంటా. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు త్రినాథన్ ఒక కుర్రాడు, చాలా ఎంఏచెస్ కుర్రాడు. ఇప్పుడు వాడు ఆల్మోస్ట్ తయారైపోయాడు. ఈజ్ డూయింగ్ రికార్డింగ్ కూడా. ఓకే, అంటే నా టేస్ట్ వచ్చేసింది. ద రౌండ్నెస్, ద రికార్డింగ్ క్వాలిటీ, ద బేస్, రిథమ్ ప్యాటర్న్స్ ఎలా వేయాలని. అలాగే నాతో పాటు తేజాంజలి ఒక అమ్మాయి, తను షీ రైట్స్ లిరిక్స్, షీ సింగ్స్, షీ కంపోజెస్. 3 టాలెంట్ ఉన్నాయి అమ్మాయి దగ్గర. వీళ్ళిద్దరు నాకు శిష్యులు. ఇప్పుడు 1.5 yearగా మేము వర్క్ చేస్తున్నాం. ఐఎమ్ డూయింగ్ ఆల్బమ్స్. కొత్త ట్యూన్స్ కానీ కంపోజ్ చేసి దాన్ని సెట్ చేస్తున్నాం. అలాగే నాకు ఇప్పుడు ఏంటంటే ఒక ఆల్బమ్స్ రూట్లో మళ్ళీ బయటకు వస్తే ఒక న్యూ వేవ్ తెల్లచ్చు. ఇప్పుడు సినిమా అనేసరికి సినిమా మీడియా అది వేరు సాంగ్స్. ఆల్బమ్ అనేసరికి కొంచెం మన ఓన్గా ఒక న్యూ ప్యాటర్న్ ఏదైనా అనుకుని మనం చేయొచ్చు. అంటే లిబర్టీ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అలాగా ఆల్బమ్ని చేసి కొన్ని ఒక పాట విత్ విజువల్స్ చేద్దామని ఒక ఐడియా. దానికి ప్రిపేర్ అవుతున్నాను. ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి అనమాట. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మీ ద్వారా ఈ సంగీత ప్రపంచానికి కానీ డెఫినెట్గా సినిమా పరిశ్రమకు కానీ మీ దగ్గర నుంచి ఇంకా రావాల్సింది చాలా ఉంది. నేను చేయవలసింది ఉంది, ఇండస్ట్రీ ఇంకా చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఏది నన్ను తీసి పారేసారు కాదు, ఆ టైం వస్తుంది మళ్ళీ. ఐ విల్ కమ్. మీరు ఇందాక అన్నట్టుగా యూఆర్ స్టిల్ ఎనర్జెటిక్. ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ రూల్ అగైన్. వెరీ నైస్, వెరీ నైస్. ఇది బాగుంది. ఐ విల్ కమ్ అగైన్ అండ్ రూల్. అంతే. అది మీకు చిరంజీవి గారే ఇన్స్పిరేషన్. అంతే. ఆయన ఇప్పటి చూడు, ఇప్పుడే కష్టపడుతున్నాడు చూసా. చాలా. ఎవ్వరికి లేదా అంత. అయినా బాలయ్య బాబు కూడా ఎంత కష్టపడతాడు చూడ. డైలాగ్స్ ఈ ఏజ్లో అంటే ఎన్ని సినిమాలు చేసేసారు. ఫైటింగ్లు ఇది లేకపోతే చూడరుగా మళ్ళీ ఆ హీరోస్ని. మాస్ హీరోస్ వాళ్ళు. అవునండి. ఆ ఫైటింగ్ కావాలి, డ్యాన్స్ కావాలి, డైలాగ్ డెలివరీ కావాలి. ఎంత కష్టం ఒక హీరో అంటే. మేమేదో మ్యూజిక్ చేసి పారేస్తాం, వాళ్ళు ఎంత కష్టపడి డ్యాన్స్ చేయాలి వాళ్ళకి బీట్లకి. చిరంజీవి గారిని అయితే మోకాళ్ళు అరిగిపోయినాయి. నా మ్యూజిక్ వల్ల అరిగిపోయి ఉంటుంది మొత్తం, నా బీట్ల వల్లే. కానీ కష్టపడి చేసేవాడు ప్రతి పాట. ఏమన్నా బాలయ్య బాబు కానీ ఓయమ్మ ఎంత కష్టపడి చేసేవాళ్ళు. ఒక ఛాలెంజ్ కింద సాంగ్ ఇలా చేసాడా కోటి, రాజ్కోటి ఇలా చేశాడు, ఏమో మేము చేయాలిగా అని అలా ఛాలెంజింగ్గా చేశారు. అవును సార్. ఈవెన్ రమ్యకృష్ణ గారు కానీ, ఈవెన్ రాధా, అప్పట్లో మెయిన్ డాన్సింగ్ వీళ్ళంతా చాలా బాగా చేసేవారు. అవును, వాళ్ళంతా డాన్సింగ్ స్టార్స్ కదండి. ఇంద్రజ, రంభ ఏంటి, నగ్మా కానీ లేకపోతే రోజా కానీ. రోజా అంటే ఇప్పుడు పెద్ద పాలిటిషియన్ అయిపోయింది. ఆవిడెవరు ఇంకోటి మంచి మన తారక రాములో చేసింది అమ్మాయి, మంచి హీరోయిన్, మరి ఫ్యామిలీ ఓరియంటెడ్. సౌందర్య ఇటు ఆవిడది ఒక మంచి స్టైల్. ఆవిడ విజయశాంతి గారు. మీరు శత్రువు పోలీస్ దే ఆల్ వండర్ఫుల్ డాన్సర్స్. అవునండి. వాళ్ళ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం ఇంత కష్టపడి పాట చేస్తే వాళ్ళు వారం రోజులు విజువల్స్ చేయటం, డ్యాన్స్ నేర్చుకొని రిహార్సల్స్ చేసి ఆ డాన్స్ని మరి షూట్ చేయటం, పాటలు అంత హార్డ్ వర్క్ చేసేవారు అసలు ఆర్టిస్టులు కూడా. అవును. ఇప్పుడు ఎక్కడ ఉంది అంత డాన్స్, అంత గ్రూప్ అయిపోయింది టోటలీ కదా. వేరే ట్రెండ్. సున్నాను ఎవరి గురించి ఏది చెప్పు. నో కామెంట్స్, నో హార్డ్ ఫీలింగ్స్. అంతే. ఓన్లీ ట్రెండ్ చేంజ్. అంతే. అది సక్సెస్ అయిందా ఆ ట్రెండ్ వెళ్తూ ఉంటుంది. అంతేగాని ఎవరిని మనం విమర్శించడం లేదు. నో విమర్శలు. అసలు విమర్శలకి అవకాశం లేదు సార్. లేదు అసలు. మార్పు చేర్పు అంతే. మార్పు చేర్పు. కొత్త నీరు వస్తుంటుంది, ఇంకో నీరు వస్తుంది, మళ్ళీ పాత నీరు వస్తుంది. అంతే. బట్ స్టిల్ ఎన్ని మార్పులు వచ్చినా సరే మీలాగా స్టడీగా నిలబడి స్టిల్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు. అది కావాలి అంటే స్టిల్ అంటే స్టడీనెస్ కావాలంటే ముఖ్యంగా నీ సాధన, నీ మ్యూజిక్ కన్నా కాండక్ట్ అనేది చాలా ముఖ్యం. కాండక్ట్, మన నడుచుకునే విధానం, అది చాలా ముఖ్యం. అదే ఎక్కువ కౌంట్ అవుతుంది. నీలో ఎంత టాలెంట్ ఉండొచ్చు, ఎంత గొప్పవాడో అవ్వచ్చు, నువ్వు పాట చేస్తే సూపర్ హిట్ అయిపోవచ్చు, సినిమా